హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో అదిరిపోయే చక్కెర పొంగలి ఇంట్లో చాలా ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి చక్కెర పొంగలి ఒక స్పూన్ తీసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు, బెల్లం పొడి, ఒక చిన్న గ్లాసులో రైస్, ఒక పావు కప్పు పెసరపప్పు, యాలకులు, పంచదార పొడి, దీంతో పాటు కొన్ని కిస్మిస్, వీటితో పాటు కొద్దిగా జీడిపప్పు తీసుకోవాలి. అలాగే వీటితో పాటు కొద్దిగా నెయ్యి తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో పావు కప్పు పెసరపప్పు అయితే వేపుకోవాలి. తర్వాత రైస్ లో వాటర్ వేసి బాగా వాష్ చేసేసి వాటర్ అంతా వంపేసి రైస్ అయితే కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి. రైస్ ని మనం నానబెట్టక్కర్లేదు, డైరెక్ట్ గా ఇలా కడిగేసుకుని ఈ కుక్కర్ గిన్నెలో వేసుకోవడమే. తర్వాత ముందుగా మనం వేపు పెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 నుండి 3 గ్లాసుల వాటర్ వేసి బాగా కలుపుకుని దీనిపైన కుక్కర్ గిన్నె పెట్టేసి ఒక 2 విజిల్ అయితే రానివ్వాలి. తర్వాత స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టి అందులో పాకం కోసం కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్లో చూపిస్తున్న విధంగా 1 కప్పు బెల్లం పొడి అయితే వేసుకోవాలి. వాటర్ తక్కువ వేసుకోవాలి, అప్పుడే పాకం మనకి పర్ఫెక్ట్గా పడుతుంది. వాటర్లో బెల్లం పొడి బాగా కలిసేలాగా కాసేపు అయితే కలుపుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అవైతే వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి లేకపోతే నార్మల్ కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు అయితే వీటిని వేగనివ్వాలి. ముందుగా మనం ఒక కడాయిలో బెల్లం పొడిని వాటర్లో బాగా కరిగించాం కదా, ఇప్పుడు దాన్నంతా వడగొట్టేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా వడగొట్టడం వల్ల బెల్లం ముక్కలు ఏమన్నా ఉంటే మనకైతే సెపరేట్ అయిపోతుంది. ఇలా ఈ పాకాన్ని ఇప్పుడు మళ్ళీ కడాయిలో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు చూస్తే మనకి ఈ కలర్లో అయితే వస్తాయన్నమాట. కాసేపటికి గోల్డెన్ కలర్లో లో టు మీడియం ఫ్లేమ్లో నెయ్యిలో అయితే ఈ విధంగా వేపేసుకుని ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 2 కప్పుల జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు వేగనిచ్చిన తర్వాత వీటిని ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా మనం తీసుకున్న కిస్మిస్ ఉంటాయి కదా, అవైతే వేసుకోవాలి. ఇవి కూడా 2 స్పూన్ల కిస్మిస్ వేసుకుని వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ కడాయిలో ఉన్న పాకంలోకి 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకోవాలి. అలా వేసుకుని ఒక 2-3 సార్లు బాగా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టిన రైస్ అలాగే పెసరపప్పు ఉంటుంది కదా కుక్కర్ గిన్నెలో, అదైతే తీసుకోవాలి. మనం ఇది పొడి పొడిగా ఉండేలాగే చూసుకోవాలి. మనకి మెత్తగా అయిపోతే చక్కెర పొంగల్ అయితే బాగోదు అనమాట. అందుకని చెప్పేసి మనం రైస్ కూడా నానబెట్టలేదు, 1 నుండి 2 విజిల్ వేయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలాగా ఈ పాకం బబుల్స్లా వచ్చినప్పుడు ఈ రైస్ అలాగే ఈ పెసరపప్పు అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా గోల్డెన్ కలర్లో, అవైతే వేసుకుని ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట. ఇది బాగా కలిపాక ఇందులోకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ ఉంటుంది కదా, అవైతే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. తర్వాత ఇందులోకి షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలి, యాలకులు అలాగే పంచదార పొడి. దీంట్లోనే కొద్దిగా ఒక చిటికెడంతా పచ్చకర్పూరం కూడా వేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ స్వీట్ని అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇలా ఫైనల్ స్టేజ్లో వచ్చినప్పుడు మనం చేస్తుంటేనే తెలిసిపోద్ది మనకి అరోమా కానీ ఆ స్మెల్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ చక్కెర పొంగల్ అయితే తీసేసుకొని దీనిపైన డెకరేషన్కి వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అలాగే కిస్మిస్ ఉంటుంది కదా, అవైతే వేసేసుకోవడమే. ఈ చక్కెర పొంగల్ స్వీట్లో మెయిన్గా మనకి ఎండు కొబ్బరి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా పచ్చకర్పూరం వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. మనం వేడివేడిగా ఒక స్పూన్ తీసుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీలో ఎంతమందికి చక్కెర పొంగల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.